పరమ పావనము, సర్వార్థ సాధకము, ఇహపర సౌఖ్యదాయకము, మోక్షప్రదాయకము శ్రీ విష్ణు సహస్రనామార్థములు పూర్వభాగము. భగవద్భక్తులు ఆత్మీయ బంధువులందరికీ నా నమస్సుమాంజలి. సనాతన సంప్రదాయములో దైవ సంబంధమైన విషయములను నలుగురితోనూ పంచుకోవాలనే ఉద్దేశ్యముతో 6 సంవత్సరముల క్రితము నేను వివిఎల్ నరసింహం అనే పేరుతో ప్రారంభించిన నా వీడియో ఛానల్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా విరాట్ రూపమును దాల్చింది. జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి కరుణా కటాక్షములతో ఇప్పటికీ 78,000కు పైగా సబ్స్క్రైబర్స్తో 2,000కు పైగా ఆధ్యాత్మిక సంబంధమైన నేను ఉంచిన వీడియోలలో ఎన్నింటినో మీరు ఎంతగానో ఆదరించారు. దాదాపు 3 సంవత్సరముల పాటు నేను సమర్పించిన లలితా సహస్రనామములకు సరళ అర్థములు మీ అపూర్వమైన ఆదరణకు నోచుకున్నాయి. శ్రీ లలితా త్రిశతి స్తోత్రనామములకు నేను సమర్పించిన అర్థములు మీ ఆదరణకు నోచుకున్నాయి. ఇవే కాక అనేక దేవతా స్తోత్రములు వాటి అర్థములను ఎంతగానో ఆదరించారు. అవే కాక శివపార్వతీ కళ్యాణము, రుక్మిణీ కళ్యాణము, కుమార సంభవము, ప్రహ్లాదోపాఖ్యానము మొదలైన ఎన్నో ప్రస్తావనలను మీరు ఆదరించారు. ఇక ఇప్పుడు నా ఆధ్యాత్మిక ప్రస్థానములో భాగముగా శ్రీ విష్ణు సహస్రనామములకు అర్థములను ప్రతిరోజు సమర్పించాలని సంకల్పించాను. ఈ నామములకు గల వివరణముల అమృతమును మీరందరూ ఆస్వాదించి జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. హిందూ ధర్మము అత్యంత సనాతనమైనది, సంప్రదాయమైనది. అటువంటి హిందూ ధర్మములో అత్యంత ప్రాచుర్యము కలిగిన అనేక స్తోత్రములు ఉన్నాయి. ఆ స్తోత్రములలో ఒకటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము. సహస్రము అంటే 1000. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో 1000 నామములుంటాయి. పరంధాముడైన శ్రీ మహావిష్ణువుని 1000 నామాలతో సంకీర్తన చేసిన స్తోత్రం ఇది. ఈ స్తోత్రము ప్రస్తావన పంచమ వేదముగా ప్రఖ్యాతిగాంచిన మహాభారతములోని అనుశాసనిక పర్వంలో 149వ అధ్యాయంలో ఉన్నది. అంతేకాక ఈ స్తోత్ర ప్రస్తావన గరుడ పురాణంతో పాటు పద్మపురాణములో కూడా ఉంది. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అంశాస్వరూపుడైన శ్రీ వ్యాస భగవానుడే ఈ మూడింటిని రచించినట్లు అవగతమవుతుంది. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అంపశయ్య మీద ఉన్న కురు పితామహుడైన భీష్ముడు ఈ స్తోత్రాన్ని ధర్మరాజుకు ఉపదేశించాడు. ఇక ఇప్పుడు విష్ణు సహస్రనామములు ఎలా లిఖించబడి ప్రాచుర్యములోనికి వచ్చాయో తెలుసుకుందాము. భీష్ముడు సహస్రనామాలతో విష్ణువుని స్తుతిస్తున్నప్పుడు కృష్ణుడు, పాండవులు వ్యాస మహర్షితో సహా అత్యంత శ్రద్ధగా విన్నారు. కానీ ఎవరూ రాసుకోలేదు. ఎందుకంటే అది రణభూమి. అక్కడి వాతావరణము రాసుకోవడానికి అనుకూలముగా ఉండదు కదా. అప్పుడు యుధిష్ఠరునితో సహా అక్కడ ఉన్నవారు అందరూ పరమ పవిత్రమైన ఈ 1000 నామములను మనమంతా విన్నాము, కానీ ఎవరము రాసుకోలేదు. లోకోపకారార్థము ఈ సహస్రనామములు లిఖించబడాలి అని శ్రీకృష్ణుని వేడుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క 1000 నామాలని లిఖించాలంటే అది కేవలము సహదేవుడు వ్యాసుడి వలనే అవుతుంది అని చెప్పాడు. అందుకు సహేతుకమైన కారణమును వివరిస్తూ శ్రీకృష్ణుడు మనందరిలో సహదేవుడొక్కడే సూతస్ఫటికం ధరించి ఉన్నాడు. ఈ స్ఫటికం మహేశ్వరునికి ప్రతిరూపము.
ఆ స్ఫటికం యొక్క విశేషమేమిటంటే అది శబ్ద తరంగములను గ్రహించి తనలో దాచుకుంటుంది. భీష్ముడు స్తుతించిన విష్ణువు యొక్క సహస్రనామములు కూడా ఆ స్ఫటికంలో నిక్షిప్తమై ఉన్నాయి. సహదేవుడు ఈశ్వరుని ధ్యానించి ప్రార్థించినట్లయితే ఆ స్ఫటికము గ్రహించి భద్రపరచిన సహస్రనామ శబ్ద తరంగములని వెనక్కి రప్పించి వ్యాస మహర్షితో వ్రాయించవచ్చు అని శ్రీకృష్ణుడు సలహా ఇచ్చాడు. ఆ సూచన మేరకు భీష్ముడికి దగ్గరగా సహదేవుడు వ్యాస మహర్షి కూర్చుని ఆ సహస్రనామ శబ్ద తరంగములను వ్యాస మహర్షి లిఖించారు. ఈ విధముగా పరమ పవిత్రమైన విష్ణు సహస్రనామ స్తోత్రము హిందూ ధర్మమునకు ఒక వరముగా ప్రసాదించబడినది. శ్రీ విష్ణు సహస్రనామము పూర్వపీఠికలో ముందుగా వినాయకునకు, విశ్వక్సేనునకు, వ్యాసునకు, ఆపై విష్ణువుకు ప్రణామములతో స్తోత్రము ప్రారంభమవుతుంది. అనేక పవిత్ర ధర్మములను విన్న తరువాత ధర్మరాజు భీష్ముని 6 ప్రశ్నలు ఈ విధముగా అడిగాడు. కిమేకం దైవతం లోకే, లోకంలో ఒక్కడే అయిన దేవుడు ఎవరు? కిం వాపి ఏకం పరాయణం, జీవితానికి పరమపదమైన గమ్యము ఏది? సువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవాః శుభం, ఏ దేవుని ఏ విధముగా స్తుతించుట వలన మానవులకు శుభములు లభించును? కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమోమతః, మీ అభిప్రాయము ప్రకారము సర్వధర్మములకు ఉత్కృష్టమైన ధర్మమేది? కిం జపన్ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్, ఏ దేవుని జపించుట వలన జన్మ సంసార బంధముల నుండి ముక్తి లభించును? అందుకు భీష్ముడు చెప్పిన సమాధానం, జగత్ప్రభువును, దేవదేవుని, అనంతుని, పురుషోత్తముని 1000 నామములను నిశ్చలమైన భక్తితో స్తుతి చేయుట వలనను, ఆరాధించుట వలనను, ధ్యానించుట వలనను, ప్రణామము చేయుట వలనను సర్వ దుఃఖముల నుండి విముక్తి పొందవచ్చును. ఆ బ్రాహ్మణ్యుని, పుండరీకాక్షుని ఆరాధించుట ఉత్తమ ధర్మము. ఆ దేవదేవుడు పరమ మంగళప్రదుడు, సకల సృష్టి స్థితి లయకారకుడు. మరికొంత వివరణము నా తరువాతి భాగములో.